पुरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 19 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలకు. తిథి అష్టమి ఉదయం 6 గంటల 38 నిమిషాల వరకు. నక్షత్రం ఆశ్లేష రాత్రి 8 గంటల 5 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 53 నిమిషాల నుంచి 9 గంటల 37 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 6 గంటల 21 నిమిషాల నుంచి 8 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకోర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం బుధవారం. బుధవారం బుధునకు ప్రీతికరమైనది. బుధుని యొక్క దోషాలు నివారించబడడం కోసం విష్ణుమూర్తి యొక్క ఆరాధన, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినడం, పెసలు దానం చేయటం, శ్రీరాముని పూజించటం, ఇవన్నీ కూడా బుధ సంబంధమైన దోషాలను తొలగిస్తాయి. బుధుడు చాలా మంచివాడు. అంటే సుమారుగా మానవ లక్షణాలు గలవాడని చెప్పాలి. ఎందుకంటే మంచివాళ్లతో కలిస్తే మంచివాడవుతాడు, చెడ్డవాళ్లతో కలిస్తే చెడ్డవాడవుతాడు. సహజంగా అతను మంచివాడే. ఇంకా హాస్యరసానికి అధిష్టాన దైవం. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యాంశం ఒకటి ఉంది. బుధుడు త్రిగుణ ప్రకృతి కలవాడు. అంటే శరీరంలో కఫవాత పిత్తములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమంగా ఉండేలా చేసేవాడు అనమాట. అది ఆరోగ్యానికి చాలా సంకేతం. నరములకు సంబంధించిన వాడు. మరో విశేషం ఏంటంటే పెసలు దానం చేయడం, పెసలు మొక్కలు వచ్చినవి తినడం, ఇవి కూడా బుధునికి సంబంధించిన దోషాలను నివారించి అనుకూలతలను పెంచుతాయన్నమాట. నిజానికి ఈ పెసలకి సంస్కృతంలో గదవ్యాళి అనే పేరుంది. అంటే అర్థం గదం అంటే అనారోగ్యం, అనారోగ్యానికి పాములాంటిది అని. పామును చూచేటప్పటికీ అది కరవక్కర్లేకుండానే చూచేటప్పటికి పారిపోతుంటారు. అలాగా ఈ పెసలు తినేవాడిని చూచి రోగాలు పారిపోతాయన్నమాట. అందుకని ఈ పెసలు, హాస్యం ఇవి ఆరోగ్యాలను పెంపొందించడంలోనూ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ చాలా ముఖ్యమైనటువంటివిగా పరిశోధకులు గుర్తించినారు. అందువలన వాటిని ఆచరించడం ద్వారా బుధుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. నేటి ఆణిమత్యాలు. అందరిలోనూ మంచినే చూడడం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది. భయం మనిషికి ఒంటరితనాన్ని ఇస్తుంది. కారణం తెలుసుకోగలిగితే భయమే ఒంటరిదవుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధవారం విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేయటం విశిష్టవంతమైనటువంటి లక్షణాలని ప్రసాదింపచేస్తుంది. 21 గరిక పూసలు తీసుకుని వచ్చి
ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేసి స్వామికి ప్రీతివంతమైనటువంటి గుంజిళ్ళు తీసి స్వామికి ప్రీతివంతమైనటువంటి అరటి పండ్లు లేక మోదకములు నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క గరిక పోచను తమ వద్ద గనక కొద్దిగా ఉంచుకొని ఏ ఒక్క కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళినా కూడా ఆ కార్యక్రమం నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా అని చెప్పేసి అన్ని పనులు కూడాను చక్కగా నెరవేర్చేటువంటి దైవస్వరూపం విఘ్నేశ్వర స్వామి వారు. వినాయక స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణములు చేసి స్వామికి గుంజిళ్ళు తీసి దక్షిణ సమర్పించుకొని వచ్చినట్లయితే ఇష్టమైనటువంటి కోరికలను సిద్ధింపచేస్తాడు ఆ స్వామి. అంతేకాకుండా బుధవారం నాడు ఆకుపచ్చని చెట్లు ఎక్కడైనా సరే, దేవాలయ ప్రాంగణంలోనైనా సరే, మీ గ్రామంలోనైనా సరే, మీ ఇంటిలోనైనా సరే చక్కగా కనుక నాటి నీళ్లు పోసినట్లయితే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి మీరు చేసేటువంటి వ్యాపార రంగంలో విశిష్టవంతమైన అభివృద్ధిని మీరు సాధింపజేయటానికి ఈ యొక్క ఆకుపచ్చని చెట్లు నాటిన సత్ఫలితం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. వృక్షో రక్షతి రక్షితః. చెట్లు పెంచండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ యొక్క చెట్ల పెంపకం వెనకాల గ్రహచార గతుల రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి రక్షణ సాధింపచేసుకోవడానికి కూడా మానవుడికి శతవిధాలా సహకరిస్తున్నవి ఈ ఆకుపచ్చని చెట్లే. అందుచేత ఆకుపచ్చ రంగు సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. బుధగ్రహానికి ప్రీతివంతమైనటువంటి తత్వచింతన దీనిలో దాగినటువంటి విశిష్టం. ఈరోజు గోమాతకు పచ్చని గడ్డి తినిపించినట్లయితే మీకు వివిధ రంగాలలో అభివృద్ధికరమైనటువంటి ప్రభావం పొడసూపుతుంది సుమా అనేటువంటి విశేషాంశాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా గ్రహించాలి. ముత్తైదువులకు ఆకుపచ్చని గాజులను బహూకరించినట్లయితే ఇంటి ఇల్లాలు ఆమె చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఒక ఆకర్షణం, ఒక్క ఆశ, ఒక ఉద్యోగ ప్రసంగంబు, తీరికగా నుండు తలంపు, జోడుపైనన్ ప్రేమాబ్ధులు పొంగుటల్, ప్రకృతానందమునందు యుక్తులును నీపై భ్రాంతి పుట్టించు దారికి రానీయక ఉన్నవియడ కట శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, నా పరిస్థితి ఎలా ఉన్నదంటే, నా పరిస్థితి మాత్రమే కాదయ్యా, సకల జనుల పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఒక ఆకర్షణ, ఏదో ఆకర్షణ, ఏదో ఒక వస్తువు కావాలని, అది పొందిన తర్వాత మరి ఒకటి కావాలని నిరంతరం ఏదో ఒక ఆకర్షణకి లోనవుతున్నారు ఇక్కడ మానవులు. ఒక్క ఆశ, ఏదో ఆశ, ఇంకా అది పొందాలి, ఇంకా ఇది పొందాలి. ఒక ఆకర్షణము, ఒక్క ఆశ, ఒక ఉద్యోగ ప్రసంగంబు. ఏదైనా సరే ఒక అద్భుతమైనటువంటి ఒక మహాకార్యం చేయాలి,
అని ఆ కోరికతో నిరంతరం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉండటం. తీరికగా నుండు తలంపు, బబ్బబ్బబ్బా ఈ పనులన్నీ చేసి అలసిపోయాం, కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఎప్పటికప్పుడు తీరిక చేసుకుని విశ్రాంతి పొందేటువంటి పరిస్థితిలో అలా కాలమంతా వృధా పుచ్చుతున్నారు. జోడుపైనన్ ప్రేమాబ్ధులు పొంగుటల్, భార్య కొరకు భర్త, భర్త కోసం భార్య, వీరిద్దరూ కూడా సమయమంతా కూడా వృధా చేసుకోవటం. ప్రకృతానందమునందు యుక్తులును, ఎన్నెన్నో విధాలుగా ఆనందం పొందాలి అని వ్యర్థ ప్రయత్నం చేయటం. నీపై భ్రాంతి పుట్టించు దారికి రానీయక, ఇవన్నీ కూడా నీ దగ్గరకు రావాలి. నిరంతరం ఆ శివుని లీలలను, గాథలను, మహిమలను తెలుసుకుని ఆనందించాలి. సన్మార్గంలో ఆ పరమేశ్వరుని దగ్గరకు చేరుకోవాలి అనేటువంటి సద్భక్తిని కలిగించకుండా ఒక ఆకర్షణ, ఒక ఆశ, భార్యాభర్తల వ్యామోహం, పుత్రుల మీద వ్యామోహం, ఆస్తుల మీద వ్యామోహం, ఇవన్నీ కూడా నీ దగ్గరికి రానీయకుండా సద్భక్తి లేకుండా చేస్తున్నాయి స్వామి. కనుక వీటిని పొందుతూ కూడా ధర్మబద్ధంగా నీ దగ్గరకు చేరుకునేలా, నిరంతరం నిన్ను స్మరించేలా, నీకు అనుసంధానమై ఉండేలా మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి భక్తితో, ఆర్తితో స్తుతిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు, భక్తి తత్పరులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. अखिल जगन्मातो मा तमसा तापेन चाकुलान् अस्मान् अनुगृह्णात्वनुकम्पा सुधार्द्रया हसितचन्द्रिकया. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. श्री उमायै नमः. కావ్యకంఠ గణపతిముని ఉమాశాస్త్రంలో శక్తి శాస్త్రాన్నంతటిని చూపిస్తున్నారు. పరాశక్తి విశ్వవ్యాపినిగా జ్యోతిర్మండలాల్లో, పృథ్వీలో, రోదశలో ఏ విధంగా వ్యవహరిస్తూ విశ్వవిధానాన్ని ఏర్పాటు చేస్తుందో చెప్తూ, అదేవిధంగా ప్రతివారి దేహంలో ఆ చిచ్చక్తి ఎలా ప్రవహిస్తున్నదో వివరిస్తున్నారు. ఆ ప్రవహిస్తున్న చిచ్చక్తిని ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళు ధన్యులు, యోగులు. గ్రహించకుండా ఆ శక్తిని వాడుకుంటూ, శక్తిని తెలుసుకోకుండా బ్రతికి అహంకార పూరితులు సంసారమగ్నులై అవిద్యతో తిరుగుతూ ఉంటారు అనే విషయాన్ని అందంగా ప్రస్తావన చేస్తూ, ఆ చిచ్చక్తి విలాసంలో తైజస్వరూపమైన, శబ్దరూపమైన అణువుగా మూలాధారంలో ఉన్న శక్తియే హృదయమునందు చిత్తముగా చెప్పబడుతున్నది. ఆ చిత్తాన్నే శ్రేష్టం ప్రాణం కేచన పంచానిల మూలభూతమాహురిమం, అది పంచప్రాణాలకి మూలమైన శ్రేష్ఠ ప్రాణమని చెప్పబడుతుంటుంది. అది ముఖ్య ప్రాణము. ఆ ఉపాసనా విధానాన్ని వివరిస్తున్నారు. తదనాహతస్య విలసత్ దక్షిణతో దహరనామక గుహాయాం చిత్తం కులకుండాత్తే కాప్యనుగృహ్ణాతి దేవి రశ్మికళ. ఇంతవరకు కులకుండమని చెప్పబడే మూలాధారములో ఉన్నటువంటి తేజోరూపమైన శక్తి గురించి చెప్పుకున్నాం. దాని నుంచి కిరణంలా బయలుదేరినటువంటి శక్తి హృదయమునందు చిత్తముగా చెప్పబడుతున్నది. అక్కడ ఒక కిరణంలా బయలుదేరిందిట. ఇదంతా సుషుమ్నా మార్గంలో సంచరిస్తున్నప్పుడు ప్రధానమైన 3 మజిలీలు అని చెప్పుకోవాలి. ఇక్కడ మొదటి మజిలి మూలాధారం, రెండవ మజిలి హృదయం. ఆ హృదయంలోకి ఆ మూలాధారగతమైనటువంటి రశ్మి కళ, ఒకానొక కిరణ శక్తి ప్రవహించి ఆ పైన హృదయములో దక్షిణం వైపు ప్రకాశిస్తున్నది. ఆ హృదయ చక్రాన్నే యోగశాస్త్రంలో అనాహతము అని అంటారు. ఇక్కడ తదనాహతస్య విలసత్ దక్షిణతో దహరనామక గుహాయ, ఆ స్థానానికి దహరము అని పేరు. ఒక గుహలాగా, అంటే రహస్య స్థానానికి గుహ అని పేరు. మన హృదయం ఒక రహస్యం. ఆ రహస్య స్థానానికి దహరము అని పేరు. ఆ దహరములో, అది కూడా దక్షిణ భాగంలో, అంటే హృదయానికి కుడివైపున దహరం అనే స్థలమున్నది. ఆ దహరం అనే స్థలంలో ఈ చిత్తం అనే శక్తి ఉంటుంది. ఇదే శ్రేష్ఠ ప్రాణశక్తి అని. అక్కడి నుంచి వస్తున్న శక్తితోనే శరీరంలో కదలికంతా ఏర్పడుతుంది.
కనుక శరీరపు కదలికలన్నిటికీ మూలమైనటువంటి శ్రేష్ఠ ప్రాణం ఉండే చోటు హృదయంలో, దహరమని చెప్పబడే హృదయంలో కుడివైపు అన్నారు ఇక్కడ, దక్షిణత. అక్కడ అనుగ్రహింపబడుతున్న శక్తి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మూలాధారము నుంచి వచ్చిన కిరణ శక్తి ద్వారా వచ్చినదని. ఇక్కడ గ్రహించవలసిన విశేషం ఏంటంటే దక్షిణం వైపు హృదయంలో ఆ చిచ్చక్తి ఉన్నదని, ఆ చిచ్చక్తే పరమేశ్వరుని యొక్క స్వరూపముగా ధ్యానించే పద్ధతి. దీనికే యోగి హృద్యాన గమ్యం అని మనం చదువుతూ ఉంటాం. హృదయంలో ధ్యానించడం అని, హృదయ కుహర మధ్య అని హృదయంలో ధ్యానించడం అనే మాట వింటూ ఉంటాం. అనాహతంలో ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి ఆ ఈశ్వర శక్తి చిత్తమని, ప్రాణమని చెప్పబడుతున్నది. దాన్ని ధ్యానించే ప్రక్రియ శాస్త్రం వివరిస్తున్నది. దాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఇక్కడ. సరిగ్గా ఈ దక్షిణం వైపు ఇది ఉంటుంది అనే విషయాన్ని అనుభవంతో చెప్పేవాళ్ళే చెప్తారు, కానీ మామూలుగా పుస్తకాలు చదివి చెప్పేవాళ్ళు చెప్పలేరు. ఆ అనుభవం కలిగినటువంటి మహానుభావుడే గణపతి ముని. ఆయనకు ఆ అనుభవాన్ని ప్రసాదించినటువంటి సిద్ధపురుషులు రమణ మహర్షి. రమణ మహర్షి రమణ గీతలో ఒక మాట చెప్పారు, తస్య దక్షిణతో ధామ హృత్పీఠే శైవ వామతః తస్మాత్ ప్రవహతి జ్యోతి సహస్రారం సుషుమ్నయ అన్నారు ఇక్కడ. అంటే హృదయ ఫలకంలో హృదయం అని చెప్పబడేది కుడివైపున ఉన్నది, ఎడమవైపున కాదు అన్నారు. భౌతికంగా మన గుండె అనేది వేరు, ఇక్కడ చెప్తున్న విషయం వేరు. అది హృదయమును కుడివైపున ఉంటుంది, సూక్ష్మమైనటువంటి హృదయం అది. ఆ హృదయంలో సుషుమ్నా నాడి మార్గంలో ఆ జ్యోతిస్సు ప్రకాశిస్తూ ఉంటుంది, ఇది సహస్రారం వైపు ప్రవహిస్తూ ఉంటుంది అన్నారు. అందుకు ఆ హృదయస్థానములో ఉన్నటువంటి ఆ చోటు, దక్షిణం వైపు ఉన్న చోటు, ఆ జ్యోతికి ఒక మూర్తి అంటూ లేదు. అందుకే రమణ మహర్షి గారు ఒక చమత్కారం చేశారు. హృదయంలో దక్షిణం వైపు ఒక మూర్తి అంటూ లేకుండా ప్రకాశిస్తున్నాడు పరమేశ్వరుడు గనక, దక్షిణమనందు అమూర్తిగా ఉన్నాడు గనక దక్షిణామూర్తి అనే మాటని అద్భుతంగా వివరించారు ఇక్కడ. హృదయస్థానమే దక్షిణము అని చెప్తూ, దీనికి దహర విద్య అంటారు. లలితా శాస్త్రంలో దహరాకాశ రూపిణిని చదువుతున్న అదే మాట ఇక్కడ చెప్తున్నారు. అందుకు ఉమాశాస్త్రం బాగా గ్రహిస్తే లలితా శాస్త్రం ఇంకా అందంగా అర్థమవుతుంది. లలితా శాస్త్రం బాగా పారాయణ చేసిన వాళ్ళకి ఉమా సహస్రం మరీ మధురంగా అనిపిస్తుంది. ఇక్కడ ఆ శ్రీ విద్యా విశేషాలే ఇక్కడ చెప్తున్నాడు. కనుకనే హృదయమునందు ఉన్నటువంటి చిచ్చక్తి యొక్క విశేషాన్ని వివరిస్తూ, చిత్తమనుసృష్టంతే కలయా అంగుష్ట ప్రమాణమివ భాష దర్పణమమల బ్రహ్మ ప్రతిబింబాకర్షకం శివే భవతి. సరిగ్గా ఆ హృదయస్థానంలో ఎంత ప్రమాణం ఉంటుంది అంటే అంగుష్ట ప్రమాణం, ఒక బొట్టన వేలంత ప్రమాణం ఉంటుంది దక్షిణ భాగం అన్నారు. ఈ బొట్టన వేలంత ప్రమాణమైనటువంటి ఆ చిత్తి యందు పరమేశ్వరుని యొక్క శక్తి ప్రతిబింబిస్తుంది అని వివరిస్తున్నారు ఇక్కడ. ఒక అద్దమునందు సూర్యకాంతి పడగానే అద్దమంతా వెలిగిపోతుంది. అంతకుముందు కాంతి లేనప్పుడు అద్దం ఉందో లేదో ఎవరికి తెలియలేదు. ఆ సూర్యకాంతి ప్రసరించగానే అద్దం వెలిగినట్లుగా ఆ హృదయమునందు దక్షిణం వైపున అంగుష్ట ప్రమాణమునందు ఈశ్వర శక్తి ప్రతిబింబిస్తుంది అన్నారు. ఇదే వేదాంతం కూడా అదే చెప్తున్నది. పరమేశ్వరుడి శక్తి ప్రతిబింబిస్తే జీవుడని వ్యవహరింపబడుతుంది. కనుక జీవుడు ఈశ్వరునికి ప్రతిబింబ రూపమే. అయితే అద్దంలో కాంతి ప్రతిఫలించగానే అద్దానికి వెలుగొస్తుంది, వేడి వస్తుంది. అలాగే ఈశ్వర శక్తి హృదయంలో ప్రతిబింబించగానే ఈ శరీరానికి కదలిక, చైతన్యము మొదలైనవన్నీ వస్తున్నాయి. అక్కడి నుంచి ప్రాణం శరీరంలో నాడీమండలం ద్వారా వ్యాపిస్తున్నది. అందుకే ఇక్కడ దర్పణమమల బ్రహ్మ ప్రతిబింబాకర్షకం, దర్పణమునందు ప్రతిబింబము వలె ఆ హృదయమునందు అంగుష్ట ప్రమాణమైనటువంటి దక్షిణ భాగమునందు ఈశ్వర శక్తి ప్రతిబింబిస్తున్నది. అంతరమావర్తాభం ప్రతిబింబమకాయమేతదీశస్య అంగుష్టాభం ప్రాహు మానే నోపాది చైత్తభాసస్తే. భారతీయుల యొక్క పూజా విధానాలు అన్ని యోగశాస్త్రాలు ముడిపడి ఉంటాయి. అయితే సామాన్యులు యోగం దాకా ఆలోచించరు, పూజ దగ్గర ఆగిపోతారు. ఆగిపోయినా పర్వాలేదు, ఇంకా అక్కడ లేనిపోని విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కావాలంటే దానికి పైన ఉన్న యోగాది శాస్త్రములు తెలియాలి. అంతరమావర్తాభం, ఇలా హృదయములో ఒక సుడిలాగా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి విశేషాన్ని అంగుష్ట ప్రమాణం అంటారు అన్నారు ఇక్కడ. అంటే బొటనవేలంత ప్రమాణం. అందుకే మన ఇంట్లో పూజించే దేవుళ్ళు కూడా బొటనవేలంత ప్రమాణంలో ఉండాలి అని చెప్తుంటారు. అంటే వాడు పిడికిట్లో ఇమిడిపోయేటట్టు. శివలింగం కూడా అలాగే ఉండాలని చెప్తారు. అంటే మన హృదయంలో బొట్టనవేలంత ప్రమాణంలో పరమేశ్వరుని యొక్క శక్తి ఉంది గనక దాన్ని గ్రహించడానికే మన ఆరాధించే శివలింగాలు కూడా అదే ప్రమాణంలో ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. ఇది కూడా యోగానికి బయట చేసేటువంటి బాహ్యార్చనలకున్న అనుబంధం. అందుకే భారతీయమైన బాహ్యార్చనలు కూడా అంతరంగికమైన యోగశక్తితో అనుబంధం కలిగి ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యాంశం. అయితే పరమేశ్వరుణ్ణి
అంగుష్టాభం బొటనవేలంత వాడు అంటూ ఉంటే ఆయనకు ప్రమాణం చెప్పినట్టు అయిపోయింది కదా. పరమాత్మ కొలత లేదే, మరి ఇది ఎలా చెప్పడం జరుగుతున్నదంటే కొలత పరమాత్మది కాదయ్యా, హృదయానిది. ఆ హృదయంలో ఉన్న ప్రమాణం బట్టి పరమాత్మకు కూడా ప్రమాణం చెప్తున్నారు అన్నారు. దీనికి సరిగ్గా ఆదిశంకర భగవత్పాదుల వారు భాష్య గ్రంథాల్లో అద్భుతమైన ఉపమానాన్ని చెప్పారు. ఇక్కడ బయట ఆకాశం ఉంటుంది, ఒక వెదురు గొట్టాన్ని మనం తీసుకుంటే గొట్టంలో కూడా ఆకాశం ఉంటుంది. అప్పుడు వెదురు గొట్టంలో ఆకాశము అన్నప్పుడు అది ఆకాశానికి కొరత కాదు, వెదురు గొట్టానికి కొరత. కనుక వెదురు గొట్టంలో ఆకాశం ఎలా చెప్పారో హృదయ కుహరంలో ఈశ్వర శక్తి అని చెప్పడం కూడా అటువంటిదే. అంతేగాని ఈశ్వర శక్తి హృదయ కుహరానికి పరిమితం మాత్రమే కాదు, మన హృదయ కుహరంలో చిత్తముగా ప్రాణశక్తిగా ఈశ్వర శక్తి వ్యాపించింది కనుక హృదయ కుహరము యొక్క ప్రమాణం బట్టి దాని బొట్టన వేలు అంటున్నారు అని ఆ ప్రమాణము పరమాత్మది కాదయ్యా, హృదయానిది అన్నారు. ఈ విధంగా హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అని రమణ మహర్షి చెప్పిన మాటని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. రమణుల వారు చెప్పిన విజ్ఞానమే గణపతి ముని నోట ఉమాశాస్త్రంగా పలికింది అనే విషయాన్ని ఈ సమయంలో స్ఫురణకు తెచ్చుకుంటే ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ హృదయ కుహర మధ్యంలో ఆ బ్రహ్మము భాషించడం చేత నేను నేను అనే స్ఫురణ కలుగుతున్నది. కనుక నేను అనే స్ఫురణకి మూలం దేహము కాదు, హృదయ కుహరంలో ప్రకాశించే పరమేశ్వర శక్తి అని గ్రహించిన వాడికి అహం అటువైపు వెళుతుంది. ఇప్పటి వరకు ఈ శరీరంలో పరమేశ్వరుని శక్తి అయిన ఆ అమ్మ ఎలా విహరిస్తున్నదో వివరిస్తూ దంపత్యోర్వాం రూప ప్రతిబింబౌ చక్షుషో శివే భవతః కులకుండే హృదయే చాప్యరూపయోరేవ కశ్చిదుల్లాస. ఈ విధంగా కులకుండమునందు హృదయమునందు ఆ దివ్య దంపతులు వివరిస్తున్నారు. దివ్య దంపతులు అంటే ఉమామహేశ్వరులు, పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి ఉల్లాసముగా విహరిస్తున్నారు. ఇంతవరకు హృదయము కులకుండము చెప్పబడుతున్నది. అదేవిధంగా వారే ప్రతివారి యొక్క నేత్రముల యందు కూడా ప్రకాశిస్తున్నారు. దంపత్యోర్వాం రూప ప్రతిబింబౌ చక్షుషోః శివే భవతః. నేత్రముల యందు కాంతి ఉంటుంది. అందుకే నేత్రములు కూడా భగవత్ స్థానములు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనొక మాట ఉన్నది. అంటే సృష్టిలో కంటితో చూస్తాం కానీ కన్ను ముఖ్యమని చెప్పడమే కాదు, నేత్రమునందుకు జ్యోతి ఉంటుంది. ఆ జ్యోతి భగవత్ స్వరూపము. అందుకు హృదయములోను కులకుండమునందు ఉన్నది కానీ మనకు తెలియబడట్లేదు, కానీ నేత్రములందు మాత్రం కనిపిస్తున్నది, గోచరిస్తున్నది. అందుకు దంపత్యోర్వాం రూప ప్రతిబింబవు చక్షుషోః శివే భవతః. ఆ దంపతుల యొక్క రూపమే నేత్రముల యందు కూడా ప్రతిబింబిస్తున్నది అని వివరించారు ఇక్కడ. అంటే ఉమామహేశ్వర శక్తి నేత్రజ్యోతిగా ఉన్నది. దీన్ని ఉపనిషత్తులో అక్షి విద్య అంటారు. ఉపనిషత్తులు చెప్పిన విద్యలన్నీ ఇక్కడ సమన్వయింపబడుతున్నాయి. దహర విద్య అన్నప్పుడు హృదయ కుహరమైనటువంటి పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించే విద్య దహర విద్య. అలాగే నేత్రమునందు ఈశ్వర స్వరూపాన్ని ధ్యానించిన ఒక ప్రక్రియ. అందుకే ఈ పద్ధతిని వివరిస్తూ అక్షి విద్యని అంతరాదిత్య ఉపాసనని కలుపుతూ చెప్తారు. సూర్యమండలమునందు భాషించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి మన నేత్రమండలమునందు కూడా భాషిస్తున్నదని, దీన్ని చక్షుష్మతి విద్య ఇత్యాది పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. కనుక మన నేత్రముల యందు హృదయమునందు కులకుండమునందు కూడా ఆ ఆది దంపతులే ప్రకాశిస్తున్నారనే భావాన్ని చూపిస్తున్నారు. భక్తి ఈ విధంగా ఉండాలి. అందుకని పార్వతీ పరమేశ్వరులు అంటే ఎక్కడో కూర్చున్న రూపాలని కాదు, మన లోపల వాళ్ళు పని చేస్తూ ఉంటేనే మన పని జరుగుతోందనే అవగాహన ఇక్కడ కలుగుతున్నది. చిత్తమణీయో విత్తం యయిదం మూల్యే ప్రపంచతోప్యధికం హృదయ గుహాయాం నిహితం జానీతే స విజహాతి బహిరాశాః. ఈ శ్లోకం అద్భుతమైన సమన్వయంతో అందిస్తున్నది ఒక ఉపాసనా విద్యని. అది రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. దేవతలు కర్మలను బ్రహ్మచర్యంతో, సత్యంతో, గురుభక్తితో, వినయంతో చేస్తున్నారు అని బోధిస్తున్నారు. ఇక్కడ తన గురువు బృహస్పతి అయిన వారు రాక్షసులకి విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నారు వాళ్ళు దేవతలు. రాక్షసులు వినండి మీరు బాగా, వాళ్ళు అట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మంచి ఫలితాన్ని పొందుతున్నారు. కొంచెం ఆలస్యమైనా పొందుతున్నారు వాళ్ళు. మీరు తొందరగా పొందాలని చెప్పేసి అనుకున్నారు. తొందరగా పొందేటువంటిది పొందుతారు ఒక్కొక్క పర్యం,
కానీ శాశ్వతంగా నిలిచదు అది. అప్పుడేమనిపిస్తుంది, దేవతలకు చాలా కొంచెం వీక్గా ఉండేవాళ్ళకి, కొంచెం అస్వస్థత ఉండేటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎప్పుడు కూడా అధర్మానికే జయమవుతుంది అని. తాత్కాలికంగా జయమప్ప అది అధర్మానికి. ధర్మం ఎప్పుడూ కూడా శాశ్వతమైన జయం అది దానికి. కానీ ధర్మం ఎప్పుడు ఒక తాపత్రయంతోనే, ఒక దుఃఖంతోనే జయమవుతూ ఉంటుంది ఎప్పుడు, ఒక్కొక్క పర్యం. మీరు తట్టుకోవాలి అది. ఒక్క పర్యం మీరు ఇంత దుఃఖం తట్టుకున్నా, ఇంత కష్టాలు తట్టుకున్నప్పటికి కూడా శాశ్వతమైనటువంటి ఆనందం మీకు దొరుకుతుంది. సాత్విక గుణం వాళ్లకు. రాక్షస గుణం వాళ్లకు తొందరగా జయం అవుతుంది, కానీ అశాంతిగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం కావాలా, ఇంకా కొంచెం జయం చేసుకోవాలా, ఉండిందంతా చేయాలా అనేటువంటిది వాళ్ళకి అనుభవించటానికి కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళు పోట్లాడటమే వాళ్ళ పని. చూసావా నేను జయించాను, ఏమనుకున్నారు వాళ్ళు? పూజా పునస్కారాలు చేసుకుంటారు, మేమేమీ చెయ్యం, అయినా మేమే జయించాం అని విర్రవీగుతూ ఉంటారు. కానీ అది తాత్కాలికమైనటువంటి జయం మీది. మీ పిల్లలు అనుభవిస్తారు, తర్వాత మీకు తెలుస్తుంది అది. ఎందుకంటే ధర్మం ఎప్పుడు పరమాత్ముడు సైడు ఇద్దరు ఒకటే, ధర్మము స్వామి ఇద్దరు ఒకటే. కానీ అధర్మము అనేటువంటిది మీ తట్టు లేడు పరమాత్ముడు, మీకు అక్కర్లేదు కదా, మీరు రాక్షసత్వం కదా. అందుకని మీరు మీ స్వార్థం కోసం ఇంద్రియ చాపల్యంతో, అహంకారంతో, అసూయతో చేస్తున్నారు. కడుపు మంట మీకు. కౌరవులు అంతే కదా, కడుపు మంటతో చేశారు. ఆ మహా సామ్రాజ్యాన్ని 5 పల్లెలు ఇచ్చేసింటే బాగుండు కదా అడిగారు. 5 రాజ్యాలు మాకు, 5 పోని రాజ్యం వద్దు, ఏమొద్దు మాకు, 5 పల్లెలు ఇచ్చేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పల్లెలో హాయిగా ఏదో జీవనం చేసుకొని సేద్యం చేసుకొని ఉంటాం మేము. వాళ్ళు ఒప్పుకున్నారా? ఆశ. ఆ 5 పల్లెలు మాదే కావాలా, 5 రాజ్యాలు కాదు, 5 పల్లెలు మాకే కావాలన్నారు. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడుంది? ఎంత సుఖపడుతున్నారు, ఎంత ఇంద్రనగరాన్నే వాళ్ళు కొట్టిపారేశారు కౌరవులు. ఇంకా తృప్తి లేదంటే ఎట్లా? అదిగాక బోలెడంత మంది పుట్టారు వాళ్ళలో అన్నతమ్ముళ్ళు. వీళ్ళు చూస్తే బక్క చిక్కినోళ్ళలాగా 5 మంది మాత్రమే. వీళ్ళకి పెద్దగా గాలి వస్తే కింద పడిపోతారు. పరమాత్ముడు ఒక్కడే వీళ్ళ తట్టు, ఇంకేమీ లేదు. వాళ్ళకి ఎంతమంది మాగుదులు, ఎంత బలం ఉంది వాళ్ళకు, ఎన్ని రాజ్యాల బలం ఉంది వాళ్ళకు కౌరవులకి. కానీ వాళ్లకు ఇంత చేసినప్పటికి కూడా వాళ్ళు ఒకే గురువు దగ్గర నేర్చుకున్నారు. శస్త్రాభ్యాసం అంతా కూడా వాళ్ళ దగ్గర, ఒక్కరి దగ్గర నేర్చుకున్నారు. అన్ని విద్యలు అక్కడ ఒక్క చోట నేర్చుకున్నారు. శాస్త్ర విద్యలన్నీ ఒక చోట నేర్చుకున్నారు. వీళ్ళు అది వాళ్ళే ఒకే గురువు, వాళ్లకు ఒకటే కొడుకు ద్రోణుడు, ఇద్దరికి ఒకే గురువు. మరి ఇద్దరు ఒకే వంశంలో పుట్టిన వాళ్ళు కూడా, మరి ఇద్దరు కూడా ఒకే రణరంగంలో మళ్ళీ చేరారులేండి. పరమాత్ముడు అప్పుడప్పుడు దర్శనం ఇస్తూనే ఉన్నాడు వీళ్ళకు. పాండవులకు సాత్వికంగా ఇస్తున్నాడు, సాత్వికంగా ఉంది కాబట్టేనే, అందుకని సాత్వికంగా వాళ్ళు పరమాత్ముడిని దర్శనం చేసి శాశ్వతమైన సుఖాన్ని పొందారు వాళ్ళు. వీళ్ళు కూడా అప్పుడప్పుడు కృష్ణుడిని చూస్తూనే వచ్చారు, కానీ వీళ్ళు శాశ్వత సుఖాన్ని పొందలేదు. కృష్ణుడిని చూసినప్పుడు, అంటే పరమాత్ముడిని దర్శనం అయినప్పుడు కూడా వీళ్ళు కడుపు మంటను పెట్టుకున్నారు ఎప్పుడు మనసులో. వాళ్ళు ఈర్ష్యను వాళ్ళలో కూడా, ఆయనలో కూడా చెప్పారు, ఆయన మీద కూడా కోపపడ్డారు, పరమాత్ముడి మీద కూడా. ఇంకా వాళ్ళకి జయం ఎట్లా ఉంటుంది చెప్పండి? కానీ అప్పుడప్పుడు మధ్యలో వాళ్ళకే జయం అయినట్టుగానే కనపడేది. ఇంకేమి 2 ఓట్లతో గెలిచాడు, ఇంకేం 3 ఓట్లతో గెలిచాడు, వాళ్ళ ఆధిక్యంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా కూడా, కార్యకర్తలంతా చాలా చస్తూ ఉంటారు. అయ్యో వాడే పోతాడేమో, గెలుస్తాడేమో, మనవాడు పోతాడేమో అని చెప్పేసి. అట్లా కూడా అయింది అక్కడ యుద్ధంలో. ఇంకేం గెలుస్తారు కౌరవులే అనే విధంగా. యుద్ధంలే కాక యుద్ధానికి ముందు కూడా అట్లనే జరిగింది. ప్రతి మాటలోనూ పోన్లే సరిపోతారని పరమాత్ముడే రాయబారిగా వెళ్ళాడు. అప్పుడైనా సరిపోయారా? లేదు. పోని సరిపోకపోతే పోన్లేండి, వెళ్ళినటువంటి రాయబారిని అవమానం చేశారు, కట్టేశారు నిండు సభలో. ద్రౌపదికి ఏ అవమానం చేశారో పరమాత్ముడికి కూడా, పరంధాముడు పరమాత్ముడు జగద్రక్షకుడు కూడా అట్లనే అవమానం చేశారు. అప్పుడంతా తాత్కాలికంగానే విర్రవీగి నవ్వారు. పరమాత్ముడు తల వంచుకొని వచ్చాడు, ఇప్పుడు కాదు వీళ్ళు గెలుచుకొని పర్వాలేదులే అని.
మిగతా సాత్వికులంతా ఏడ్చారు, పరమాత్ముడిని ఇట్లా కట్టేశారే ఏంటిది అని. అట్లనే వచ్చాడే, ఒక్క సెకండ్ గోటి కొసాలో ఇట్లా అనేసింటే పోరు కదా వీళ్ళంతా కూడా అనుకొని చాలామంది విమర్శించారు కూడా కృష్ణుడిని. కృష్ణుడికి బలవంతా తగ్గిపోయిందే అని కూడా విచారించారు, అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు కాదు, వీళ్ళ కథ నిదానంగా పడతాను. జయ గురుదత్త.